ఈరోజు మా బంజారా కల్చర్‌లోని చాలా ఇంపార్టెంట్ రిచువల్‌ని మీకు చూపించేస్తాను. దీన్ని మా బంజారా కల్చర్‌లో భోగ్ అనేసి అంటారు. ఇక్కడ హనుమాన్ భోగ్, ఇంకా బాలాజీ భోగ్ 2 కూడా జరుగుతున్నాయి ఈరోజు. తిరుపతి కొండకు వెళ్లి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ భోగ్ అనేది చేస్తారు. नवहांडी ते चरी चरी खोदन पण भोग लगाड़े ना वो फीक दाड़ा दड़ा करन और पच बावर भोग लगाड़े सर को वो काम कर रहे गायत्री ఇంటి ఎదురుగా ఇట్లా గుంటను తవ్వి కొత్త కుండల్లో అన్నము ఇంకా పప్పు చేస్తారు. ఆ పప్పుని టేస్ట్‌లెస్ గా చేయాలి. దీనికోసం వాడే కట్టెలు కూడా చాలా ప్రత్యేకమైనవి. బియ్యం పిండితోటి రొట్టెలు చేస్తారు. దాన్ని బాటి అంటారు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ ని నగారా అంటారు. ఈ నగారా లేకుండా మా బంజారా కల్చర్‌లో ఏ పూజలు కూడా జరగవు. చేసిన రొట్టెలను ముక్కలు ముక్కలుగా విరిచి అందులో బెల్లం, నెయ్యి వేసి ఒక ప్రసాదాన్ని తయారు చేస్తారు. దాన్ని చుర్మో అంటారు. వండిన ప్రసాదం కుండల్ని కింద పెట్టరు. అందుకని చెప్పి ఇక్కడ వరిగడ్డితోటి గాల ప్రిపేర్ చేస్తా ఉన్నారు. బొరుగులు ఇంకా అరటి పండును కూడా కలిపి ప్రసాదంగా ఇస్తారు. పూజలో ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా బియ్యం పిండితోనే ఒక గిన్నె లాంటి ఆకారంతో చేస్తారు. దీన్ని రోట్ అనేసి అంటారు. ప్రిపేర్ చేసిన ప్రసాదాలన్నీ స్వామికి ఇందులోనే నైవేద్యంగా సమర్పిస్తారు. చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పక్కన తీసేసుకొని చల్లార్చుకుంటారు. మొదటిగా దేవుణ్ణి పూజ చేసుకొని నైవేద్యాలని సమర్పించేసి పూజకి అన్ని సిద్ధం చేసుకుంటారు. కొండకు వెళ్ళి వచ్చిన వాళ్ళని ఊరి వాళ్ళంతా కలిసి నగారా కొట్టుకుంటూ ఎదురు వెళ్ళి పిలుచుకొని పూజ దగ్గరికి తీసుకొస్తారు. తర్వాత వాళ్ళ చేతుల మీదుగానే ఈ భోగ్ని వెలిగిస్తారు. ఆ నిప్పుల్లోకి ప్రసాదంతో పాటు నెయ్యిని ఆజ్యంగా వేసి ఈ భోగ్ని వెలిగిస్తారు. ఈ భోగ్ని చూడడం ఎన్నో జన్మల పుణ్యమని మా వాళ్ళందరూ భావిస్తారు. ఈ భోగ్ని చూడడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా అదృష్టం. మా బంజారా సాంప్రదాయం ఎన్నో గొప్ప విశిష్టతలను కలిగి ఉంటుంది. చేసే ప్రతి ఒక్క పూజ, పండుగ, కార్యంలోనూ మా సాంప్రదాయాలను మేము ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మా సాంప్రదాయాలను మా భవిష్యత్ తరాలకు అందిస్తూనే ఉంటాము. ఇవే మా మూలాలు. మొదటిగా పూజ చేసిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఊరి వాళ్ళంతా కొబ్బరికాయ కొడతారు. ఆ తర్వాత ఇట్లాగా హారతులు పడతారు. మా బంజారా కల్చర్ చాలా గొప్పది. సాయి వీస్ మరియాడి అని చెప్పి ఫస్ట్ నేల తల్లిని నమస్కరించిన తర్వాతే మేము దండం పెట్టుకుంటాము. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇదిగో చూర్మో ప్రసాదం ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బొరుగుల ప్రసాదం కూడా ఇస్తారు. ఆ తర్వాత బంక్తిలో కూర్చొని చేసుకొని ఇంటికి వెళ్ళడమే. నచ్చిందా మా బంజారా కల్చర్? నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.